హరి ఓం. అతి రహస్యమైన హరి జన్మ కథనంబు మనుజుడు ఎవడేని మాపు రేపు చల భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. జననములేక కర్మముల జడలబోక సమస్త చిత్తవర్తనుడగుచు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు. వెదరహస్యములందు ఎందు జూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. భువన శ్రేణి అమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగడు అందు బహుభూత వ్రాతమందు ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దౌవులం దివి భంగిన్ గొని చిక్కడు ఇంద్రియములన్ త్రిపున్ నిబంధించుచున్. జగదధినాథుడైన హరి సంతతలీలలు నామరూపముల్ దగిలి మనోవచోగతుల తార్కిక చాతిరియంత కల్గినన్ మిగిలి కుతర్కవాదితగ మెరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగే నుసింపనోపునే. ఇంచుక మాయలేక మదిన నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. ఇంచుక మాయలేక మదిని ఎన్నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు అతండు ఎరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. హరి ఓం. రూపం యదే తవ బోధరసోదయేన శశ్వన్నివృత్తతమసః సహదానుగ్రహాయ ఆదౌ గృహీతం అవతారశతైకబీజం యన్నభిపద్మభవనాదహమావిరాసం. నలినాక్ష మాయాగుణ వ్యతికరమున చేసి కార్యంబైన సృష్టి రూపమున ప్రకాశించు నీ ఘన రూప విభవంబు రూపింప దేహధారులకు దుర్విభావ్యంబు తలపోయ. భగవంతుడవైన పద్మాక్ష నీ స్వరూపంబు కంటే అన్యమొక్కటి సత్యమై బోధకంబైన యది లేదుగాన నీ అతుల దివ్యమైన రూపంబు నాకు ప్రత్యక్షమయ్యే. అదియుగాక వివేకోదయమున చేసి వరద నీ రూపము అజ్ఞాన గురుతమో నివారకంబయ్య నాకు శశ్వత్ప్రదీప అని పోతనామాచ్యులు వారు రూపం యదే తవ బోధరసోదయన అనేటువంటి శ్లోకానికి అద్భుతంగా తెలుగులో ఆయన అనువాదం చేసినటువంటి పద్యాన్ని ఇప్పుడు మనం విన్నాం. ఓ పరీక్షితు, మైత్రేయ మహర్షి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి స్తుతి చేస్తూ ఉండేటువంటి విశేషాన్ని విదురుడికి వివరిస్తూ ఉన్నాడయ్యా. ఆ వివరించేటువంటి విధానంలో ఆయన అద్భుతమైనటువంటి తత్వ భావాన్ని, సత్యమైనటువంటి దానిని ఆయన వివరించడం ప్రారంభించాడు అని చెప్తూ
ఏమన్నాడు అంటే, స్వామి నీవు నాకు రెండు విధాలుగా అవగతమయ్యావు. మొట్టమొదటిది సమస్తమైనటువంటి సృష్టి యొక్క రూపంలో, అంటే జగత్తు యొక్క రూపంలో సహస్రమైనటువంటి బాహువులతో, ఉదరాలతో, తర్వాత ఈ చెట్లు చేమలతో, పర్వతాలతో, నదులతో, నక్షత్రాలతో ఈ విధంగా పదార్థమయమైనటువంటి భౌతికమైనటువంటి స్థితిలో నువ్వు కనిపించావు. ఆ కనిపించడానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఏ విధమైనటువంటి ఆకారం లేకుండా సర్వవ్యాపమైపోయినటువంటి ఒక మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపంలాగా నువ్వు కనిపించేవయ్యా. ఆ స్వరూపం అంతా స్వయం ప్రకాశం. ఆ స్వయం ప్రకాశాత్మకమైనటువంటి రూపంలో, ఆ వెలుగులో, ఆ చైతన్య ప్రకాశంలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని నువ్వు ఆధారం చేసి, ఆ శక్తి ద్వారా నువ్వు ఈ పర్వతం కింద, చందన వృక్షం కింద, 14 భువనాల కింద, అందులో ఉండేటువంటి జీవరాశుల కింద కనిపించావు. నేను మళ్ళీ వాటిని చూస్తూ ఉండేటువంటి సందర్భంలో నీవు అవ్యక్తంగా వాటిల్లోకి వెళ్ళిపోవడం కూడా నేను చూశాను. అంటే నీవు కావాలనే ఈ సమస్తమైనటువంటి ఇప్పుడు మానవులు చూస్తూ ఉండేటువంటి జగత్తులోకి నీవు నిక్షిప్తమైపోయి ఒక పదార్థాల కింద, ఒక జీవరాశి కింద, చరాచరాత్మకమైనటువంటి జగత్తు కింద కనిపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు కనిపిస్తున్నావు ఈ రూపంలో, కానీ నీవు మాత్రం ఈ కనిపించేటువంటి పదార్థమయమైనటువంటి రూపాలు కావు. కానీ ఆ విధంగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. దీనికి ఉదాహరణ మనం ఒకటి చెప్పుకోవచ్చండి. ఒక నటుడు ఉన్నాడు అనుకోండి. నటుడు మామూలుగా వాడు ఒక అద్దం ముందుంటే తన యొక్క అసలైనటువంటి స్వరూపంతో ఉంటాడు. వాడు మామూలుగా వెళ్ళి వేషం వేసుకొచ్చే కిరీటమో, మంచి మేకప్, మంచి డ్రెస్సో అది ఇది వేసేసుకుని వచ్చినప్పుడు అద్దంలో చూసినప్పుడు వాడు అంతకు ముందు చూసినటువంటి నటుడు కాకుండా ఆ వేషం వేసుకున్నటువంటి వాళ్ళ కనిపిస్తాడు. ఇప్పుడు మనకి తెలుసు అనుకోండి, ఈ వేషము కనిపిస్తూ ఉంటుంది. ఈ వేషం వేసినటువంటి అసలైనటువంటి అసహ్యంగా ఉండేటువంటి వాడి అసలు రూపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి రెండిటి యొక్క అవగాహన మనకి ఉంటూ ఉంటుంది. బ్రహ్మదేవుడికి ఆ విధంగా ఆ అవగాహన ఉన్నది. ఎప్పుడు ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు, ప్రతి సాధకుడు చేసుకోవలసినటువంటిది ఏమిటంటే పరమాత్మ అనేటువంటి దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపం అనంతమైనటువంటిది. అది సత్యం, అది జ్ఞానం, అది ఎరుక, అది కాన్షియస్నెస్, అది చైతన్య ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశమే ఈ నటుడు వేసుకున్నటువంటి వేషం కింద, ఈ జగత్తు కింద కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇలాగా జగత్తు కింద కనిపించి ఈ మానవుడి యొక్క మనసుల్లో ఈ జగత్తే నిత్యం అనుకుని, శాశ్వతం అనుకుని, ఇదే మనకి సుఖాలిస్తోంది అనుకుని దాని వెనకాల పడిపోయినటువంటి పరిస్థితి ఈ మానవులందరికీ కలుగుతోందయ్యా అని చెప్పి ఆయన బాధపడిన తరువాత ఏం చెప్పాడంటే, అలాగా ఆ నీ రూపంలో నుంచే నాభికమలంలో నుంచి కూడా నేను పుట్టాను అని, నేను కూడా ఈ నాభికమలంలో ఉండేటువంటి ఈ పద్మం కూడా అది వేషం వేసుకుని నీవు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి ఇటువంటి విధంగా ఉంది. ఈ ఇందాకటి ఎగ్జాంపుల్లో నటుడు ఉన్నాడు అనుకోండి. నటుడు వాడు ఏదో రాణా ప్రతాప్ వేషం వేసింది వాడి పేరు ఏదో వెంకట్రావు. ఇప్పుడు మనకి తెలుసు వాడు వెంకట్రావు అని, వాడు ఈ రాణా ప్రతాప్ వేషం వేసుకున్నాడని తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, రాణా ప్రతాపు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ కత్తి ఎంత బాగుంది, నువ్వు ఇలా మీసాలతో ఉండేటప్పటికి ఓహో చాలా ఇదిగా ఉన్నావు, నీ శౌర్యం ఏమిటి, నీ వీర్యం ఏమిటి, నీ అదేమిటి, నీదేమిటి అని చెప్పేసేసి ఆ కనిపించేటువంటి రూపమే సత్యం అనుకుని అది శాశ్వతం కాదు, అది నిత్యం కాదు. అది వెంటనే వాడు ఆ డ్రామా అయిపోగానే వేషం తీసేస్తే మళ్ళీ అసహ్యంగా దరిద్రంగా మోహంతో కనిపిస్తూనే ఉంటాడు. ఇటువంటి నటుల యొక్క బాహ్యమైనటువంటి రూపాలలో పడి మానవుడు దారుణమైనటువంటి అజ్ఞానంతో కొట్టుకుపోతూ ఉంటాడు. కాబట్టి నాకు అసలైనటువంటి నీ రూపం తెలిసిందయ్యా అని చెప్పిన తరువాత ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆ బ్రహ్మగారు ఆ స్తోత్రంలో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. నాత పరం పరమ యద్భవత్ స్వరూపం ఆనందమాత్రమ వికల్పమ విద్ధవచ్చ
పశ్యామి ఏకం విశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకం ఉపాశ్రితోస్మి. పరం, ప్రకృతికి నీవు అతీతమైనటువంటి వాడవయ్యా. ఆ వేషం వేసుకున్నటువంటి ఆ వేషానికి అతీతంగా ఆ నటుడు ఉన్నాడు. అలాగే ప్రకృతి అంటే ఇప్పుడు మనకి ప్రకృష్టముగా చేయబడినటువంటి ఈ సమస్త జగత్తంతా కూడా, ఈ విశ్వ సృష్టిలో పదార్థాల కింద కనిపిస్తున్నదంతా కూడా ప్రకృతి అనుకున్నట్లయితే అటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి వాడవు. నీవు ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నావు. నువ్వే ఆ వేషం వేసుకొచ్చావు, కానీ దానికి అతీతంగా ఉన్నావు. ఆ వేషం నిన్ను అంటుకోవటం లేదు, ఆ వేషం నీ క్యారెక్టర్ కాదు. ఆ వేషంలో ఉండేటువంటి డైలాగులు, దానికి సంబంధించినటువంటి నీవేమీ కాదు. నీ అసలైనటువంటి స్వరూపం నువ్వు ఒక నటుడివి. అదేవిధంగా ప్రకృతికి నువ్వు పరమమైనటువంటి వాడు, అతీతమైనటువంటి వాడవయ్యా. అలాగ అతీతంగా ఉండేటువంటి లక్షణాన్నే నువ్వు ఆత్మస్వరూపుడివి. అంటే పరమాత్మ యొక్క ఆ నటుడి యొక్క గుణాలను బ్రహ్మ గారు వర్ణిస్తూ ఉన్నారు. ఆయన ఆ విధంగా చూస్తున్నారు. ఒకటి ఏమిటంటే ప్రకృతికి అతీతమైనటువంటి వాడివి, తరువాత ఆత్మస్వరూపుడివి. అంటే ఏమిటన్నమాట, అన్నిటిలోనూ కూడా వ్యాపించి ఉన్నావు. ఈ నటుడైతే అన్నిటిలోనూ వ్యాపించలేడు, ఇది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ పరమాత్మ అన్నిటిలోనూ కూడా వ్యాపించి ఉన్నాడు. చెట్టు కింద ఉన్నాడు, పుట్ట కింద ఉన్నాడు, గేదె కింద ఉన్నాడు, తాము కింద ఉన్నాడు, నక్షత్రం కింద ఉన్నాడు, గ్రహం కింద ఉన్నాడు, ఆకాశం కింద ఉన్నాడు, నీళ్ల కింద ఉన్నాడు, సముద్రం కింద ఉన్నాడు. ఇలాగ అన్నిటిలోనూ కూడా నటుడు, ఆత్మ అనేటువంటి నటుడు వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడిని ఆత్మస్వరూపుడైనటువంటి వాడివి. నెంబర్ 2, మొదటిది ప్రకృతికి అతీతమైనటువంటి వాడివి. ఇప్పుడు ఆత్మస్వరూపుడివి, అన్నిట్లోనూ నువ్వే ఉన్నావయ్యా. అలా ఉండేటువంటి నువ్వు ఎవరో తెలుసా? ఆనందమాత్రం, ఘనమైనటువంటి ఆనంద స్వరూపుడివి. నీవు ఆనందమే తప్ప మరొకటి కాదు. కాబట్టి అటువంటి నిన్ను ధ్యానిస్తే నీ ఆనందాన్ని ఒక అనుభవం కింద నాలో వివేకం కలిగితే అప్పుడు నేను కూడా ఆనంద స్వరూపుణ్ణి అవుతాను. నువ్వు ఏదో అది నేనవుతాను. నువ్వు ఆనందమాత్రం, ఆనంద స్వరూపుడివి నువ్వు. తరువాత ఇది 3వది. ఇక 4వది ఏమిటంటే అవికల్పం. నీలో వికల్పాలేమీ లేవు, అంటే ఏ విధమైనటువంటి భేదాలు లేవు. నీలో ఏ విధమైనటువంటి నువ్వు అలాగే ఉన్న ఆనంద స్వరూపుడివే. కానీ భేదాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే నీవు వేసినటువంటి ఈ ప్రకృతి వేషాలలో కనిపిస్తున్నావు. అంటే ఒకే నటుడికి మామూలుగా మన సినిమాలో చూస్తుంటాము, ఒకే నటుడు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉంటాడు. వాడు 9 రకాలైనటువంటి ఆ వేషాలు వేసినట్టుగా మనకి ట్రిక్ ఫోటోగ్రఫీలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉండేటువంటి ఆ యాక్టరే ఇన్ని రకాలైనటువంటి వేషాలు వేసుకున్నట్టుగా నువ్వు మాత్రం భేదం లేదు, నువ్వే అవికల్పం. నువ్వు భేదం ఏమీ లేకుండా అవిద్ధవచ్చసః వక్షః. నీకు ఇంకొక గుణం ఏమిటి అంటే నీలో భేదాలు ఏమీ లేవు, నువ్వు అవికల్పుడివి, నువ్వు ఒక్కడవే. తరువాత అవిద్ధవక్షః, నీ యొక్క ఆ కాంతిని ఏదీ కూడా కప్పటం లేదు. ఏదీ కూడా నీ కాంతి మీద ఏది ఒక కప్పు ఏమీ లేదు. నీ కాంతిని కప్పేయడానికి ఉదాహరణకి ఇంట్లో బల్బు వెలుగుతుంది అనుకోండి, ఆ బల్బు యొక్క కాంతి మనకు కనిపించకుండా ఉండాలంటే దాని చుట్టూను ఏ దుప్పటివో నల్లనైనటువంటి గుడ్డో కప్పేస్తే ఆ కాంతి మనకి ఇంక కనిపించకుండా ఉంటుంది. అది విద్ధవచ్చ అంట. విద్ధవచ్చ కప్పబడినటువంటి కాంతి. కానీ నిన్ను కప్పేటువంటి ఒక దుప్పటి కానీ మరొకటి కానీ లేనటువంటి అవిద్ధవచ్చ స్వయం ప్రకాశం కలిగినటువంటి భవతః, నీ యొక్క యత్ ఏ స్వరూపం ఉందో అతః
ఆ రూపం ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి, అంటే ఇప్పుడు నా కంటికి నువ్వు ఓ పర్వతం కింద, ఒక సృష్టి కింద, ఒక చందన వృక్షం కింద, ఇన్ని రకాలైనటువంటి లోకాల కింద సహస్ర పురుష స్వరూపంతో ఉండేటువంటి విరాట్ స్వరూపం కింద కనిపించేవో, ఆ స్వరూపము కన్నా నీ అసలైనటువంటి అవిద్ధవచ్చ ఆత్మస్వరూపము, అవికల్ప పరమమైనటువంటి ఆ అసలైనటువంటి నీ రూపం అది ఈ కనిపించేటువంటి దానికన్నా భిన్నంగా ఉంది, వేరుగా ఉందయ్యా. నాకు చెట్టు కింద కనిపిస్తోంది, నక్షత్రం కింద కనిపిస్తోంది, మనిషి కింద, కుక్క కింద, జంతువుల కింద కనిపిస్తున్నాయి. కానీ నువ్వే ఆ విధంగా నువ్వు ఉన్నావు. నువ్వు ఇప్పుడు అలాగ కనిపించకుండా కప్పేసేటువంటిది ఏమిటి అంటే అది నా యొక్క అజ్ఞానం తప్ప నిన్ను కప్పడానికి ఏది కూడా సాధ్యం. నా అజ్ఞానమే నా కంటికి రెటీనాకి ఏదో పొర కమ్మినట్టుగా నా అజ్ఞానమే, నా తెలుసుకోలేనటువంటి తనమే కప్పింది తప్ప నువ్వు ఏమీ అది కప్పుకుని రాలేదయ్యా. ఏ స్వరూపం అయితే ఉందో ఆ రూపము నీ అసలైనటువంటి రూపం కన్నా ఇది చాలా భిన్నమైనటువంటిది ఇది. కాబట్టి అటువంటి విధంగా నేను ఇప్పుడు చూడజాలను. ఇప్పుడు నాకు నీ అసలైనటువంటి రూపం తెలిసింది కాబట్టి ఈ కనిపించేటువంటి ఈ నాకు సృష్టి కింద కనిపించేటువంటి దానిని నేను ఇంకా చూడదలుచుకోలేదు, చూడజాలను. అసలైనటువంటి నీ రూపాన్నే చూస్తాను. అంటే వేషం వేసినటువంటి వాడినే చూస్తాను తప్ప వేషాన్ని చూడను అని మనం అనుకున్నట్టుగా ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ రూపం ఉందే అది అద్వితీయమైనటువంటి రూపం, ద్వితీయం కాదు. ఆ వేషం వేసేవాడివి నువ్వే యాక్టర్వి, నువ్వే ఆ వేషం వేసావు. ద్వితీయం అక్కడ రెండు లేవు, ఒకటే ఉన్నది. కాబట్టి అద్వితీయమైనటువంటి ఈ రూపం ఏం చేస్తోంది అంటే నీవు సృష్టించినటువంటి జగత్తుకి అతీతంగా ఉన్నది. అంటే వేషం వేసినటువంటి నటుడు వేషానికన్నా అతీతంగా ఉన్నట్టుగా నువ్వే ఇంత రకాలైనటువంటి సృష్టి యొక్క రూపంలో నీవన్నీ ఉన్నావు. అలా ఉండడమే కాకుండా ఇంకోటి ఏం జరిగిందంటే సకల భూతాలకు, అంటే నీవు సృష్టించినటువంటి నీలో నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి వీటిలన్ని రకాలైనటువంటి ఈ భూతరాశి ఉందే, ఈ ప్రాణాలు, ఈ జీవరాశి ఉందే, ఈ లోకాలు ఉన్నాయే, వీటిలన్నిటికీ కూడా నీవే అధిష్టానము. నిన్ను ఆధారం చేసుకునే నీ మీదే ఇవన్నీ ఉండి నీ యొక్క అధిష్టానంతోనే ఇవన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నటువంటిది ఎవరిని అంటే ఈ అధిష్టాన రూపమైనటువంటి వాడిని నేను శరణు వేడుతున్నాను అన్నాడండి. పశ్యామి విశ్వసృజం ఏకం విశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకం అస్త ఉపాశ్రితోస్మి. అటువంటి నీ అసలైనటువంటి ఆ రూపాన్ని దగ్గరగా ఆశ్రయిస్తున్నాను, అంటే శరణు కోరుతున్నాను. అంటే కనిపించేటువంటి అనేక రకాలైనటువంటి భేదాలతో రూపాలతో కనిపిస్తూ ఉండేటువంటి ఈ కనిపించేటువంటి ఈ మనుషులు, ఈ జంతువులు, ఈ వృక్షాలు, ఈ కొండలు, ఈ జలరాశులు, ఈ నక్షత్రాలు, వీటి దగ్గరగా నాకు వెళ్ళాలనిపించటం లేదు. వీటన్నిటిలోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి నీ యొక్క దగ్గరగా ఆశ్రిత అస్మి. అటువంటి ఆ స్వరూపం దగ్గరికి నేను శరణు వేడుకుంటున్నానయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి ఆ శ్లోకంలో స్తుతి చేసిన తరువాత ఇంకొక విధంగా మరొక శ్లోకంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు. తద్వా ఇదం భువన మంగళాయ జానేస్మనో దర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం యోనాదృతో నరక భగ్భిరసత్ప్రసంగైః. స్వామి, నీవు జగత్తంతటికీ కూడా కళ్యాణం చేసేటువంటి వాడివయ్యా, నువ్వు కళ్యాణమయుడివి. నువ్వు ఇప్పుడు
నీకు నిన్ను దగ్గరగా నీ దగ్గరగా ఉండి ఉపాశ్రితాస్మి అన్నాను కదా, నీకు దగ్గరగా ఉండాలి అనుకునేటువంటి ఉపాసకులు ఏం చేస్తారు అంటే, అటువంటి నీ అసలైనటువంటి ఆత్మస్వరూపము అవిద్ధవర్చస, తర్వాత అవికల్ప పరమ ఆత్మస్వరూపమైనటువంటి ఆ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి నిన్ను ఉపాసకులు నీ దగ్గరగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, తస్మై నమో భగవతే అనువిధేమతుభ్యం, తస్మై. తరువాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పుడూ కూడా నిన్నే నమో భగవతే, ఓ భగవాన్ నువ్వే అని చెప్పి, నమః ఇదేది నాది కాదు నీదే అని చెప్పి, అనువిధేమ మాటి మాటికి కూడా పలుసార్లు నమస్కరిస్తూ ఉంటారయ్యా నిన్ను చేరుకునేటువంటి ఉపాసకులు. అందువల్ల తద్వా ఇదం భువన మంగళమంగళాయ, ఈ భవనాలన్నిటికీ మంగళం చేసేటువంటి భువనమంగళాయ ధ్యానేస్మనో దర్శితం, ఆ ధ్యానంతో నీ రూపాన్ని ఇదం వై, ఈ అసలైనటువంటి నీ రూపాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళం నాలాంటి వాళ్ళందరం కూడా ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఇంకో రెండో విధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను సృష్టి చేయబోయేటువంటి దేవతలు కానీ, రాక్షసులు కానీ, సిద్ధులు కానీ, మానవులు కానీ, ప్రాణులు కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, యో అనాదృతో నరక భాగ్భిరసత్ప్రసంగై, ఇలాగ నీ అసలైనటువంటి రూపాన్ని చూడలేనటువంటి మానవులు ఉంటారు చూసారా, అటువంటి అజ్ఞానులు ఏం చేస్తారంటే, మిథ్యాభూతమైనటువంటి జగత్తు మీద వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అందువల్ల మనలాంటి మానవులందరికీ ఏమిటంటే, కనిపిస్తూ ఉండేటువంటి ప్రతి వస్తువు మీద, ప్రతి మనిషి మీద, ప్రతి కదలిక మీద, ప్రతి దాని మీద కూడా విపరీతమైనటువంటి ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి సైంటిస్ట్కైనా కలగవచ్చు, మరొకటికైనా కలగచ్చు, ఎవరికైనా కలగచ్చు. అది ఈ కనిపించేటువంటిది ఏమిటి అంటే, దానిని అనాదృతో, ఇలాగా ఈ చూసేటువంటి అజ్ఞానం అసలైనటువంటి నీ రూపాన్ని చూడకుండా, అంటే ఆ వేషాన్నే చూస్తూ ఆ వేషం వేసినటువంటి వాడిని చూడకుండా ఏ విధంగా అనుకుంటామో అదే విధంగా కనిపిస్తూ ఉండేటువంటి దీన్నంతటినీ కూడా అనాదృత ఉపేక్షించేసి, అసలు దాని గురించి ఏమీ పట్టించుకోకుండా, అసలైనటువంటి రూపాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంటారు, అసత్ ప్రసంగై, ఈ జనులున్నారే, పుట్టించబోయేటువంటి ఈ లోకాల్లోకి రాబోయేటువంటి జనులందరూ కూడా అసత్ లేనటువంటి దాని గురించి ప్రసంగై ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఈ చెట్టు ఎంత బాగుంది, పొట్ట ఎంత బాగుంది, మనిషి ఎంత బాగున్నాడు, వీడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అబ్బా ఎంత బాగున్నాయి, మాకు ఇంక దేవుడు అక్కర్లేదు నువ్వే దేవుడివి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఎంత అనుభవిస్తున్నాం, ఇది ఎంత రుచిగా ఉంది, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని చెప్పేసి సృష్టిలో కనిపిస్తూ ఉండేటువంటి వస్తువుల మీద, మనుషుల మీద, అవి చేసేటువంటి ప్రయోజనాల మీద, వీటిల మీద, ఇవన్నీ కూడా అసత్ లేనటువంటివి. అసలైనటువంటిది ఎవరుంటే సత్స్వరూపమైనటువంటి వాడు నువ్వే ఈ విధంగా కనిపించేటప్పటికీ అజ్ఞానులు నిన్ను ఉపేక్షించి, అనాదృత నీ గురించి అసలు నిన్ను ఉపేక్షించేస్తారు. అసలు నువ్వు ఉన్నావు అనేటువంటిది కూడా వాళ్ళ మనసులోకి రాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మొట్టమొదట వాళ్ళు చేసేటువంటిది ఏమిటంటే తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగించుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తూ ఉంటారంటే అసత్ ప్రసంగై, కుతర్కాలతో వాళ్ళు రకరకాలైనటువంటి కుతర్కాలతో వాళ్ళందరూ కూడా ఆ వస్తువుల మీద నిష్ట కలిగి ఉంటారు. వాటి మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల అసలైనటువంటి నిన్ను ఉపేక్ష చేస్తూ ఉంటారు. ఇలాగ నిన్ను ఉపేక్ష చేస్తూ
ఆ కనిపించేటువంటి ప్రపంచ వస్తువుల మీద ధ్యానాన్ని పెట్టుకుంటూ అవే సత్యం అనుకుంటూ అవే నిత్యం అనుకుంటూ అవే పరమానందాన్ని ఇస్తున్నాయి అనుకుంటూ దాని గురించి రకరకాలైనటువంటి ప్రసంగాలు చేస్తూ కుతర్కాలతో కన్వీనియంట్గా మనం చేస్తున్నటువంటి పనులను, మనం చేస్తున్నటువంటి దోషాలను, మనకు ఉండేటువంటి బలహీనతలన్నిటినీ కూడా కుతర్కాలతో వాటిని సమర్థించుకుంటూ ఉంటారయ్యా. ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతోంది అంటే, ఏ అనాదృతో నరక భాగ్భి, ఇలా చేయడం వల్ల వాళ్ళు నరకాన్ని పొందుతూ ఉన్నారు అని బ్రహ్మదేవుడు. నరకాన్ని పొందేటువంటి వాళ్ళు చేసేటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు భగవంతుణ్ణి పూర్తిగా ఉపేక్షిస్తారు. గుడికి వెళ్తాం, గుళ్ళో వినాయకుడో లేకపోతే ఏదో శ్రీమన్నారాయణుడో వెంకటేశ్వర స్వామి ఎవడో ఉంటాడు, ఆ విగ్రహానికి కానీ అందులో ఉండేటువంటి భావానికి కానీ దానికి కానీ నమస్కారం పెట్టకుండా అక్కడ ఉండేటువంటి మనుషులకి, అక్కడ ఉండేటువంటి ఆర్భాటాలు చేసేటువంటి వాళ్ళని పొగుడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ అవే సత్యం అనుకుంటూ ఈ లోపల ఉండేటువంటి విగ్రహాన్ని పూర్తిగా ఉపేక్షించేసి చేసేటువంటి అక్కడ ఇన్ని మంచి పనులు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నరకానికి దారితీస్తాయి తప్ప నీకు ఆ భగవత్ ప్రసాదాన్ని కలిగించవు అని చెప్పి బ్రహ్మదేవుడు భాగవతంలో చెప్పినటువంటి స్థుతిని మైత్రేయ మహర్షి విదురుడికి వివరించాడయ్యా అని పరీక్షణ్ మహారాజు అక్కడ పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో